I would request Dr. G.N. Rao garu. You are a Padma Shri. You were very famous ophthalmologist in US, very successful there. But what motivated you to come to India to start a social enterprise called LV Prasad Eye Hospital? It's definitely not for making money. డబ్బు కోసం రాలా మీరు. ఏంటి వాట్ మోటివేటెడ్ యూ టు సర్వ్ ద పువర్ అండ్ ద నీడీ? దరిదాపు 1 కోటి మందికి పైగా మీరు యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని. సో కెన్ యూ ఇన్స్పైర్ ఆల్ ఆఫ్ అస్ టు టెల్ అస్ వాట్ మోటివేటెడ్ యూ టు సాక్రిఫైస్ యువర్ కెరియర్ దేర్ అండ్ కమ్ హియర్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్? మేము 1974లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు ఉద్దేశం ఏమిటంటే అక్కడ మంచి శిక్షణ పొంది కొన్నాళ్ళ పాటు అక్కడ పనిచేసి అనుభవం కూడా పొంది స్పెషాలిటీలో వెనక్కి వచ్చేద్దామని. అక్కడ ఉన్న కొద్దీ ఆ కోరిక బలపడింది కానీ తగ్గలేదు. ఎప్పుడు అనిపించేది మన వైద్య సేవ ప్రమాణాలకి ఇక్కడ దానికి ఎంత తేడా, ఎంత వ్యత్యాసం ఎందుకు ఉంది, ఎందుకు ఉండాలి. ఇక్కడికి కూడా వచ్చి అమెరికాలో జరిగే అంత ప్రమాణాలతో నేత్ర వైద్యం ఎలా అందించాలి మన వాళ్ళందరికీ అనేది మా ఆవిడ నేను ఆలోచించాం. ఇంకొక కూడా బలమైన కారణం ఉండేది. మన దేశం చాలా పేద దేశం అయినా కూడా మా బోటి వాళ్ళకి మంచి చదువు వచ్చింది, అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పొంది దాటి మూలాన మనం చాలా ముందుకెళ్ళాం. దేశానికి ఏమన్నా చేయాలని కూడా కొంచెం ఉండేది. 12 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాం మేము మొత్తం. కానీ 8 ఏళ్ళు అయిపోగానే మేము ఆలోచించాం 4 ఏళ్ల తర్వాత మనం వెళ్దామని ముందే ఆలోచించి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. 1982లో మేము 86లో వెళ్దామని తేల్చుకున్నాం. దాని ప్రకారమే ఆలోచించి ప్లాన్ అంతా వేసుకుని 86లో తిరిగి వచ్చాం. తిరిగి వచ్చినప్పుడు ఒకటే కోరిక, అమెరికాలో అత్యున్నతమైన నేత్ర వైద్య సంస్థల్లో ఉన్న ప్రమాణాలతో హైదరాబాద్లో ఒక నేత్ర వైద్య కేంద్రం స్థాపించాలని. ఇంకో కోరిక ఏంటంటే ఆ కేంద్రంలో మా దగ్గరికి కంటి వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి వారు డబ్బు ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా అదే ప్రమాణాలతో వైద్యం చేయాలి అని. ఈ 37 సంవత్సరాలు అది చేయగలిగాం. 100కి మా దగ్గరకు వచ్చిన ప్రతి 100 మందిలో ఈరోజు వరకు 54 మందికి వారికి నయా పైస కూడా ఖర్చు లేకుండా వైద్యం అందించగలిగాం. దానికి ఎంతోమంది సహకారం అందించారు. ఇక్కడున్న వాళ్ళలో రెడ్డీస్, చిగురుపాటి ఫ్యామిలీ, వీరు ప్రతి ఒక్కళ్ళు సహకరించారు. హరీష్ చంద్ర ప్రసాద్, వీళ్ళందరి సహకారం మూలాన మేము ఇదంతా చేయగలిగాం. ఇంకొకటి ఏంటంటే మొదటి నుంచి పూర్తిగా మా ఇన్స్టిట్యూట్ కల్చర్ డిఫరెంట్గా ఉండాలనేది ఒకటి మొదలుపెట్టాం. దానికి 2 పనులు చేసాం. ఒకటి, ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకోలేదు. అందరికీ మా దగ్గర చేరిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ జాబ్ మా దగ్గరే. అందరినీ మేమే ట్రైన్ చేసుకున్నాం, అన్ని రకాల సిబ్బందుల్ని, క్లీనింగ్ పీపుల్ దగ్గర నుంచి డాక్టర్ల వరకు. అలా చేసేటప్పటికి మా కల్చర్ డెవలప్ అయ్యి మేము ఈజీగా చేయగలిగాం. ఒక విధంగా ఆ రోజుల్లో అందరూ మా దగ్గర మమ్మల్ని చూసి ఒక ఎనామలీ అనుకునేవారు. చాలామంది నాతో ఇరిటేట్ కూడా అయ్యారు. హైదరాబాద్లో చాలా స్ట్రిక్ట్గా ఉండి కొన్ని సిస్టమ్స్ పెట్టాల్సి వచ్చింది వీటన్నిటి మూలాన. కానీ దాని మూలాన ఎంతో పురోగతి సాధించగలిగాం. అలా మొదలయ్యి ఒక 5 సంవత్సరాల తర్వాత మనం హైదరాబాద్లో ఉన్నాం, ఇదంతా చేయగలుగుతున్నాం. కానీ నిజమైన సమస్య గ్రామీణ ప్రాంతాల్లో ఉంది, గిరిజన ప్రాంతాల్లో ఉందని ఆలోచన వచ్చి దాని తర్వాత ద్వితీయ శ్రేణి కేంద్రాలు గ్రామాల్లో, దాని తర్వాత ప్రాథమిక నేత్ర వైద్య కేంద్రాలు మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో పెట్టాం.
ఈరోజు ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సాలు 308 ప్రదేశాల్లో మా కేంద్రాలు ఉన్నాయి. సంవత్సరానికి దగ్గర దగ్గర 20 లక్షల నుంచి 30 లక్షల మందికి సేవలు అందించగలగటం అది పెద్ద అవకాశం. సో ఇంకొక సంతృప్తి ఏంటంటే ఈ రోజున మొట్టమొదటి అనుకున్న కోరిక కూడా తీరింది. అమెరికాలో ఉన్న ప్రమాణాలతో ఎందుకు చేయలేమనుకున్నాం, చేసి చూపించాం. దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది ఇదే పద్ధతిలో ముందుకు నడిచారు. 1987కి ఇప్పటికీ మన దేశంలో నేత్ర వైద్యంలో ప్రమాణాలు చూస్తే ఎంతో తేడా వచ్చింది. అది చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ రావు గారు. ఇంకొకటి అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, వేరియస్ కంట్రీస్ నుంచి వేరే వేరే దేశాల నుంచి తెలుగువారు వచ్చారు. మనకు మామూలుగా తెలుగువారు అంటే అమెరికా, యూరప్ అనుకుంటాం, ఎందుకంటే అదంతా ఫస్ట్ జనరేషను, మహా అయితే ఒక సెకండ్ జనరేషన్ వాళ్ళు. బట్ ఇక్కడ మారిషస్ నుంచి వచ్చారు. ఉన్నారండి డెలిగేట్స్ మారిషస్ నుంచి? యా, సో యా వాళ్ళని యా వీల్ వెల్కమ్ దెమ్. గట్టిగా టప్పట్లు కొట్టాలి. మారిషస్ వాళ్ళ పూర్వులు ఇండెంచర్డ్ లేబర్ కింద వెళ్ళిపోయారు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు, బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళబడ్డారు. మేబీ యు ఆర్ లైక్ 4th జనరేషన్ ఆర్ సంథింగ్ లైక్ దట్, రైట్? 4th, యా. సో అదేవిధంగా మలేషియా నుంచి వచ్చారు, పెద్ద డెలిగేషన్ వచ్చింది మలేషియా నుంచి. ఉన్నారండి ఇక్కడ? కమింగ్ కాదు, ఉన్నాళ్ళు లేవండి. అంటే మలేషియా నుంచి రావట్లేదు కదా, వచ్చేసారు కదా. సో వెల్కమ్ టు హైదరాబాద్. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు. ఇంకా కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చారు, గానా, నైజీరియా, సో ఆన్ అండ్ సో ఫోర్త్. అండ్ అదేవిధంగా బర్మా నుంచి కూడా వచ్చారు. మణిగారు ఎక్కడున్నారు మీరు? సో ఇంకా ఆయన సీఎం గారి ప్రోగ్రాంకి వస్తాడేమో ఆయన. సో అలా ఎప్పుడైతే వాళ్ళ పూర్వులు వెళ్ళిపోయారు మాట ఇక్కడి నుంచి, వాళ్ళందరూ కూడా వచ్చారు. సో ఈ స్టోరీ ఏదైతే ఇక్కడ ఒక్కొక్కళ్ళు వాళ్ళ లైఫ్ స్టోరీ బ్రీఫ్గా చెప్తున్నారో, this should be an inspiration to all of you also. I know that this country has grown leaps and bounds, and the countries where you are all settled also will grow with your help. So that is what we are trying to do here. We inspire you through these people here, through these luminaires, so that you can go back and tell your children and your families about the hard work that they have done and come up. One of the reasons for selecting these panel members is to see that they are from middle class families, most of them, and how they have built up an empire, which is, most of these organizations are world renowned. So that is how we have grown. So please take that inspiration from these gentlemen and ladies here and move forward. We also made one more, Randy. Established companies తో పాటు స్టార్టప్స్ని కూడా తీసుకొచ్చాము. సో నెక్స్ట్ ప్యానల్లో కూడా ఎస్టాబ్లిష్డ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, వాళ్ళతో పాటు ఒక 2-3 స్టార్టప్స్ని కూడా పెట్టాం. అంటే చూపించడానికి స్టార్టప్స్ కూడా ఎలా డెవలప్ అయ్యారు తెలుగు వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు ఐ వాంట్ టు ఆస్క్ ఉమా గారు, అండ్ ఎక్స్క్లూజివ్గా రేపు 5ంటికి ఓన్లీ విమెన్ ఎంటర్ప్రెన్యూర్ ప్యానల్ కూడా పెట్టాము. రైతా మోచర్ల గారు ఫిన్లాండ్ నుంచి వచ్చారు. ఒక్కసారి నుంచుంటారామా, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఆమె తెలుగు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను, ఆమె రేపు మాట్లాడతారు. తప్పకుండా ఆమె స్పీచ్ మీరు వినాలి. ఆమె తెలుగు చాలా స్వచ్ఛంగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, అండ్ కొంచెం గ్రాంధికంగా కూడా ఉంటుంది. ఉమా గారు ఈజ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ Granules India. It's a pharmaceutical company. మీరు you are true inspiration, Uma garu, not only to the Telugu ladies, also to the Telugu men also. You have achieved so much. You are a mother and a grandmother. You don't look like that. You not only ran a very successful pharma company with your husband Krishna Prasad Chigurupati garu, but you also ran and she got 2 Guinness Book of World Records and running is our life.
ఆల్వేస్ ఆన్ ద మూవ్. అండ్ ఒక రికార్డ్ అయితే షీ డిడ్ అలాంగ్ విత్ హర్ హస్బెండ్ కృష్ణప్రసాద్ గారు 7 continents in 7 consecutive days. Can you imagine? 7 continents, 7 continents కంటిన్యూస్గా 7 రోజుల్లో షీ హాజ్ రన్ మ్యారథాన్స్ అండ్ షీ గాట్ ఎ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అలాంగ్ విత్ హర్ హస్బెండ్. అండ్ ఆల్సో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైన్ ఒక విన్యార్డ్ పెట్టారు. తను ఉమా గారు హస్బెండ్ కృష్ణప్రసాద్ గారు కలిసి, దాని పేరు కృష్ణ అండ్ ఉమా. ఇట్ ఈస్ ద బెస్ట్ వైన్ ఇన్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే మనం అసలు వైన్ అంటే ఏంటో తెలియని రోజుల్లో తెలియని దేశం మంది, ఆస్ట్రేలియా అని, ఫ్రాన్స్ అని చెప్పి, కాలిఫోర్నియా అని చెప్పి, ఇటలీ అని చెప్పి ఆ వైన్సే వింటాం కానీ మనం ఎప్పుడు ఇండియన్ వైన్ విన్నాం. బట్ కృష్ణ హ్యాస్ వన్ లాట్ ఆఫ్ అవార్డ్స్ internationally also. So Uma garu, where do you get all this energy and motivation? So thank you for the kind words. Andarki namaskaram andi. నేను ఫార్మస్యూటికల్ నేను ఎప్పుడూ ఒక వ్యాపారవేత్తని అవ్వాలని అనుకోలేదు. బేసిక్గా నేను సాయిల్ మైక్రోబయాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి రీసెర్చ్లో ఎన్రోల్ అయ్యి వెయిట్ చేసేటప్పుడు మా హస్బెండ్ ఈ స్టార్టప్ ఫార్మస్యూటికల్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఖాళీగా ఉండటం ఎందుకని నాకున్న ఆర్గానిక్ కెమిస్ట్రీ మైక్రోబయాలజీ నాలెడ్జ్ని యూజ్ చేస్తూ నేను ప్రొడక్షను క్వాలిటీ కంట్రోల్లో చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఐ థింక్ దిస్ ఈజ్ ద ప్లేస్ ఐ షుడ్ బీ, ఇక్కడ నా కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది అని రీసెర్చ్ని డ్రాప్ చేసుకుని దీంట్లో కంటిన్యూ చేయటం జరిగింది. అట్లాగా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చానమాట. సో ఇనీషియల్ డేస్ అందరికీ తెలుసు, అది స్మూత్ రన్ ఉండదు, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో చాలా అధిగమించాల్సి వచ్చింది మొదట ఫ్యూ ఇయర్స్. అది అట్లా జరిగేటప్పుడు మనకి దృష్టి అంతా ఒకటే విధంగా ఉంటుంది, ఏంటంటే ఎట్లాగా మన లక్ష్యాన్ని చేరుకోవాలి అని. మీ అందరికీ తెలుసు, మహాభారతంలో ద్రోణుడు అడుగుతాడనమాట అర్జున్ని, పిట్ట కన్ను కొట్టు అని చెప్పి అదేంటి యారోతో, ఏం కనిపిస్తుంది, చెట్టు కనిపిస్తుందా అంటే లేదంటాడు, పిట్ట కనిపిస్తుందా అంటే లేదంటాడు, ఏం కనిపిస్తుందంటే ఆ పిట్ట కన్ను కనిపిస్తుంది అంటాడు. అంటే ఏంటంటే మన గురి అంత స్పష్టంగా ఉండాలన్నమాట ఏ పని చేసినా కూడా. సో ఇనీషియల్ డేస్లో బిజినెస్ చేసేటప్పుడు మనం నిద్రపోతున్నా, ఆలోచిస్తున్నా, లేచి ఉన్నా, నడుస్తున్నా, భోజనం చేస్తున్నా కూడా ఒకటే ఆలోచిస్తాం, ఎట్లా దీన్ని సక్సెస్ఫుల్ చేయాలి, ఎట్లా సక్సెస్ అవ్వాలి అని. అలా ఆలోచించే టైంలో మనం వేరే ప్యాషన్స్ కానీ వేరే దృష్టి మనం ఇంకా మన దృష్టిలోకి రాదనమాట. అది ఆ బిజినెస్ కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ రన్నింగ్, ఈ వైన్ ఒక 30 years అయిన తర్వాత వీటి గురించి ఆలోచించడం మొదలుపెట్టామన్నమాట. ఏది మొదలుపెట్టినా మీడియాకర్గా చేయటం అసలు ఇష్టం లేదు, ఛాలెంజింగ్గా తీసుకుని వీ షుడ్ సీ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆర్ వీ షుడ్ ఎక్సెల్ ఇన్ దట్ ఈజ్ వాట్ వీ బిలీవ్ ఇన్. అందుకనే అంటార్క్టికాలో కానీ లేకపోతే ఫ్రోజన్ ఆర్క్టిక్ ఓషన్ మీద రన్ చేసేటప్పుడు -34 degrees అట్లాంటి దీంట్లో మనకి చాలా నీరసపడిపోయి ఇంకా వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మనకి ఒకటే గుర్తొచ్చేది ఏంటంటే ఆ ఎండ్ లైన్ అనేది, అదొక్కటే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందాక నేను చెప్పిన దానికి దీనికి మీరు ఐ థింక్ యూ కెన్ ఐడెంటిఫై దిస్ విత్ దట్. సో అంతేకాకుండా కొన్నిసార్లు మనకి మరణం చాలా దగ్గరగా వస్తుంది. అలాంటి విషయాల్లో కూడా మనం భయపడకుండా మనం ముందుకు వెళ్తేనే ఇట్లాంటివి అచీవ్ చేయగలం. దీస్ ఆర్ ద అడ్వెంచర్ మ్యారథాన్స్ వాట్ వీ హ్యావ్ డన్. అండ్ వైన్ కూడా అంతే, ఏదో మీడియోకర్గా కాకుండా వీ హ్యావ్ టు ఎక్సెల్ ఇన్ దట్ అని. ఏ వినియార్డ్స్ అట్లాంటి రికగ్నిషన్ రాలేదు. అబౌట్ 3 years బ్యాక్ అంటే ఇండియన్ వినియార్డ్స్ బెస్ట్ వినియార్డ్స్ ఆఫ్ ద వరల్డ్ అని రికగ్నిషన్ కూడా వచ్చిందనమాట. సో ఇవన్నీ చేయాలంటే వెదర్ ఇట్ ఈస్ బిజినెస్ కానీ మనం ప్యాషన్ కానీ ఏది తీసుకున్నా ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది పాజిటివ్ యాటిట్యూడ్, కష్టపడి పనిచేయటం, లక్ష్యం ఏంటి అని మనం అది లక్ష్యం ఒకటే ప్రథమంగా పెట్టుకుని
అది అచీవ్ చేయడానికి మనం పరిగెత్తునే ఉండాలి, ఎప్పుడు ఆగకూడదు. ఐ థింక్ దట్స్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ మై లైఫ్. ఉమా గారు చక్కటి మెసేజ్ ఇచ్చారు. మనందరం వీ నీడ్ టు హ్యావ్ ద ట్రూ నార్త్. మనకు లైక్ చేసింది ఏది ఉంటే దాన్ని పర్సూ చేయాలి. అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ హ్యాపెన్స్ అండ్ దట్స్ హౌ వీ బిల్డ్ ద బిజినెసెస్. ఆర్ ఈవెన్ ఎంప్లాయీ కింద కూడా మనం నచ్చిన పని చేయాలి మనం. అంతేగాని మనకి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో చోట చేస్తే ఈవెన్ ఎంప్లాయ్మెంట్ కూడా సరిగ్గా ఉండదు. దట్స్ ఎ వెరీ గుడ్ మెసేజ్. వారు మ్యారథాన్స్ చేసినప్పుడు డెడ్ సీలో చేశారు, అంటే లోయెస్ట్ పాయింట్ ఆన్ ఎర్త్ చేశారు, డెజర్ట్స్లో చేశారు, నార్త్ పోల్లో చేశారు, హిమాలయాస్ బేస్ క్యాంప్ దాకా వెళ్ళారు, చేయలేకపోయారు. చాలా సీరియస్ అయింది. చాపర్ హెలికాప్టర్ తెప్పించి కిందకి దించాల్సి వచ్చింది. అదొక్కటి మిగిలింది. మన ఇన్స్పిరేషన్తో అది కూడా చేస్తారేమో అని అప్పుడప్పుడు రెచ్చగొడుతుంటాను నేను.